అంటే నాకు తెలిసి ఈ జనరేషన్ లో బాపు గారితో విశ్వనాథ్ గారితో చేసిన ఏకైక హీరో నేను ఒక్కనండి. శ్రీకాంత్ గారి తర్వాత నేనేనండి. సో అది నాకు హ్యాపీ అండి. అంటే థింగ్ ఏంటంటే నేను వెళ్ళి వాళ్ళు చూస్ చేస్తాను. నేను ఎప్పుడు బాపు గారికో మన విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అడగలేదు. ఆ 2 కథలు వాళ్ళు నా దగ్గరకు వచ్చాయండి. మా నాన్నగారు ఎంత హ్యాపీ అయిపోయారంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేసి శుభప్రదం సినిమా అడిగినప్పుడు నాన్నగారు ఎప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేయాలని చాలాసార్లు ప్రయత్నించారండి. కుదరలేదు అప్పుడు. జంజాల గారి దగ్గర చేస్తున్నప్పుడు అంటే ఆయనకి ఏంటంటే జంజాల గారికి ఒక సినిమా నాన్నగారు చేస్తారు, ఇంకో సినిమా ఇంకో బ్యాచ్. ఈ ఖాళీ ఉన్న టైంలో ఎక్కడికి వెళ్ళి ఈయన దగ్గరికి వెళ్ళి ఒక సినిమా చేద్దాం అంటే విశ్వనాథ్ గారు సినిమా అంటే మేకింగ్ అన్ని తెలుసు కాబట్టి అండ్ హీస్ అ ఫ్యాన్ ఆఫ్ విశ్వనాథ్ గారు. ఆయన ఎక్సైట్ అయిపోయి ఎవరు ఫోన్ చేశారు తెలుసు, ఎవరు ఫోన్ చేశారు ఏమైంది, ఏదో అవార్డు వచ్చింది ఆయన ఇంటికి వెళ్తే ఇంటికి త్వరగా అంటే విశ్వనాథ్ గారు ఫోన్ చేశారు, నువ్వు సినిమాలో చేస్తున్నావు. దాని తర్వాత బాపు గారు అలాగే జరిగిందండి. ఫస్ట్ బాపు గారు ఎక్సైట్ అయిపోయారు, నాన్నగారు ఎక్సైట్ అయ్యారండి. అండ్ అంటే నేను చెప్తున్నాను కదా రకరకాలు జరిగినాయండి. ఎస్, బికాస్ ఐ నో ఈవి సత్యనారాయణ గారి కెరీర్ ఎలా ప్రారంభమైందో అప్పుడు ఉన్న బ్యాచ్ లో నేను కూడా ఉన్నా. ఎందుకంటే ఆయన స్ట్రగుల్, ఆ ట్రబుల్స్, ఆ మధ్యలో ఫస్ట్ పిక్చర్ చెవిలో పువ్వు చేయడం, తర్వాత అటు ఇటు ఆయనకున్న టేస్ట్లు, ఆ అభిరుచులన్నీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ఇద్దరం బాగా కలిసి తిరిగాం. చాలా చెప్పేవారు. అంటే ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే ఎంత ఎక్సైట్ అయ్యారంటే అదే దాని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చేశాను. ఆయన అసలు ఒక తాత మనవడు రిలేషన్షిప్ అండి. నాకు ఆయనకి మనవడు అని పిలిచేవారు. ఆయన తోటి బాగుండేది. బాపు గారి దగ్గర అండి అసలు నాకు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అసలు బాపు గారు నన్ను ఎందుకు పిలిచారు, నన్ను ఎలా చూశారు ఆయన సుందరకాండ సినిమాకి. ఒకరోజు వెళ్ళి సార్ అసలు అడగకూడదు సార్, నన్ను ఎందుకు పెట్టుకున్నారు సార్, అసలు కారణం ఏంటి, నన్ను పెడతానికి ఏంటి అని ఒకే మాట అన్నాను. నేను కితకితలు అన్న సినిమా చూశానమ్మా, నాకు నచ్చింది, రెండోసారి కూడా చూశాను, VCDలో చూశాను మెడ్రాస్లో. చూసి ఆయన ఒకటే చెప్పారు, నాకు నచ్చింది కాబట్టి రెండోసారి చూశానమ్మా. ఇప్పుడున్న హీరోలు జనరల్గా అప్పుడు నేను ఎవరిన హీరోలు అంటే ఆ అమ్మాయిని పెట్టండి, అందంగా ఉన్న అమ్మాయిని పెట్టండి అంటారు. మీరు గీతా సింగ్తో చేయటం అన్న విషయం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మీరు కథకి గౌరవం ఇచ్చారు, ఆర్టిస్ట్ కాదు, అందుకు మీరంటే నాకు ఇష్టం అన్నారు. సో అదే చెప్తాను కదా, నాకు కితకితలు చేయటం, అదే కితకితలు చేయటం వల్ల బాపు గారితో సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఇట్స్ ఆల్ హ్యాపెన్ అండి. సో ఈవెన్ నాకు కొన్ని సినిమా, ఇప్పుడు నేను సినిమా అండి నా పర్సనల్ గా ఇష్టం, నా ఫేవరెట్ సినిమా, అది ఫ్లాప్ అయినా కూడా దానివల్ల చాలా క్యారెక్టర్లు వచ్చినాయండి. అది చెప్పాను కదా ఇందాక, గమ్యంలో గాలి సీన్ కానీ ఉంది, అన్ని ఆ క్యారెక్టర్ మంచి క్రిటికల్ రివ్యూస్ వచ్చాయి. అవును, నేనుకి మంచి రివ్యూస్ వచ్చినాయి కానీ బట్ ఇట్ డిడ్ంట్ డు మానిటరీగా చేయలేదు. అంటే ఐ థాట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నాది కూడా మిస్టేక్ ఏంటంటే కెరియర్ బిగినింగ్ అండి. నన్ను ఇంకా ఏ జానర్లో చూస్తారా ఆడియన్స్, కామెడీలో చూస్తారా లేకపోతే సీరియస్ లో చూస్తారా, నాదే ఇంకా జానర్ ఫిక్స్ అవ్వలేదండి. ఇంకా బర్త్ కన్ఫర్మ్ చేసుకోలేకుండా ముందు నేను అన్ని పరుపు వేసేసి పడుకుందాం అనుకుంటే అది కొంచెం ఇదైంది. ప్రాబ్లీ ఒక 3-4 years లేటర్ 2002లో 3లో చేశాను నేను, అది ఒక 6లో 7లో చేస్తుంటే ఇంకొక రకంగా రిజల్ట్ వచ్చింది. అవును, టైం బట్టి కూడా ఉంటుంది. ఒకసారి ముందు కొన్ని సినిమాలు ముందు వచ్చేస్తాయి, ఒక జనరేషన్ ముందు వచ్చేస్తాయి కొన్ని సినిమాలు, అలాగే మిస్ అయిన సినిమా అది నేను అన్నది.